ఓం సాయిరామ్. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదూ. మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను. అంతకంటే ముందుగా ఎవరైతే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈరోజు అమ్మవారి సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ ఈ కొత్త సంవత్సరంలో నీకు అంతా మంచే జరుగుతుందమ్మా. మనకు ముక్కోటి దేవతల ఆశీర్వాదము అనేది మనకు కలుగుతుందమ్మా. నీకు ప్రతినిత్యము కూడా ఈ మంత్రాన్ని కనుక నువ్వు జపించు, నీకు సర్వదేవతల యొక్క అనుగ్రహము అనేది కలుగుతుంది అని. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో రకాల కష్టాలు అలాగే ఒడిదుడుకులు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటూ ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళు చేసుకున్న పాప పుణ్యాల ప్రకారంగా ప్రతి ఒక్కరి జీవితంలో అనేక రకాల సమస్యలతో, బాధలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్యాలతో, పిల్లలు లేకపోవడము, ఇలా పెళ్ళి లేట్ అవ్వడము, ఇలా ఒకటేమిటండి రకరకాల సమస్యలతో ప్రతి ఒక్కరు కూడా బాధపడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. మరి మనము ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము, ఎన్నో మొక్కులు మొక్కుకుంటూ ఉంటాము, అయినా కూడా మనందరికీ కూడా ఏమీ జరగట్లేదు అని చాలామంది బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ మనకు. అయితే మనకంటూ ఒక సమయం రావాలి కదా. ఆ సమయం రావాలి అంటే కనుక సంకల్పం కూడా గట్టిదై ఉండాలి. మన జీవితంలో కంపల్సరీగా మనము దైవానుగ్రహానికి అందులో అందరి దేవతలు కూడా మనకు అనుగ్రహించాలి అంటే కనుక తప్పకుండా ఈ రామ మంత్రాన్ని మనం చదవాలి అండి. రాముని యొక్క అష్టోత్తర శతనామాల్లో 107వ మంత్రము ఉంది కదా ఫ్రెండ్స్. అది ఈ మంత్రాన్ని కనుక మనము ప్రతినిత్యము గనక చదువుకుంటూ ఉంటే మనకు ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా వెలుగొందిన రాములు వారి యొక్క మంత్రాన్ని మనం చదవడం వలన ఆ సీతమ్మ తల్లి కృపతో ఆ సీతమ్మ అమ్మవారు మనల్ని కాపాడుతారు అనే నమ్మకంతో మనం గనక ఈ మంత్రాన్ని గనక ప్రతినిత్యము గనక మనం చదువుకుంటూ ఉంటే అందరి దేవతలు కూడా మనకు ఆశీర్వాదాలను ఇస్తారు ఫ్రెండ్స్. అందులో ఎటువంటి సందేహము లేదండి. చాలామందికి ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో వ్యాపారాలు చేస్తూ ఉంటారు, అవి కలిసి రాక ఆర్థిక ఇబ్బందులు, అప్పులు పాలైపోవడం, ప్రతి ఒక్కరి చేత మనం నానా మాటలు పడుతూ ఉంటాము. కొంతమందికి కట్టుకోవడానికి ఇల్లు లేదని బాధపడుతూ ఉంటారు, ఉండడానికి సరైన ఇల్లు లేదు, ఇల్లు కట్టుకుందామంటే వాళ్ళకి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ డబ్బులు ఉన్నా సరే నేను కొంతమందికి ఎందుకో తెలిసి ఇంటి యోగం అనేది కలగకపోవడం, ఇలా ఒక సమస్య అనేది చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, వాళ్ళకు స్తోమతగా వాళ్ళ చదువుకు తగ్గ ఉద్యోగం అనేది వాళ్ళకి దొరకకపోవడము, వాళ్ళు అందులో నెగ్గుకు రాలేకపోవడం, చిన్న చిన్న ఉద్యోగాలు చేయలేకపోవడం, ఇలా ఆర్థికంగా రకరకాల సమస్యలతో బాధపడే వాళ్ళు కొంతమంది 30 ఏళ్ళు దాటిపోతున్నాయి, పెళ్ళిళ్ళు అవ్వటం లేదని బాధలు, కొంతమందికి 14 ఏళ్ళు దాటినా సరే పిల్లలు కలగలేదని కొంతమంది బాధపడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్. మీ అందరికీ కూడా ఈ 2005వ సంవత్సరం ఈ గురువారం రోజున మీకు అమ్మవారి నుంచి గొప్ప సందేశం, కొత్త సందేశం ఇచ్చిందని చెప్పి మీరందరూ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా నేను కూడా అమ్మవారి తరపున నేను కూడా వేడుకుంటూ ఈ రామ మంత్రాన్ని కనుకండి మనం తప్పకుండా ప్రతిరోజు చదువుకుంటే కనుక ఆ ముక్కోటి దేవతలు కూడా మనం అనుగ్రహిస్తారు ఫ్రెండ్స్. ప్రతినిత్యం కూడా మనము 11 లేదా 21 సార్లు లేదా 108 సార్లు కానీ ఈ మంత్రాన్ని కనుక మనం జపిస్తూ ఉంటేనండి తప్పకుండా మన యొక్క అన్ని పనుల్లో కూడా విజయం అనేది మనకు చూపిస్తుంది. దానిలో రాణించాలి, విజయాలు సాధించాలి అనుకున్నా కూడా అనుకున్నట్లు జరగాలి అంటే ఈ మంత్రం అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. దానిలో ఎటువంటి సందేహము లేదండి. మరి ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓం సర్వదేవాత్మకాయ నమః, ఓం సర్వదేవాత్మకాయ నమః, ఓం సర్వదేవాత్మకాయ నమః అనే ఈ మంత్రాన్ని మనం జపించుకుని రాసినా కూడా చక్కటి ఫలితాలు అనేవి మన జీవితాల్లో కలుగుతాయి ఫ్రెండ్స్. మనం ప్రయత్నించకుండా, మనకు ఏమీ చేయకుండా రాలేదు అని అనుకోకూడదండి. తప్పకుండా మనం ఈ మంత్రాన్ని మనం 41 రోజులండి దీక్షగా చదువుకుందాం ఫ్రెండ్స్. రాసుకుందాము. మనం ఓపిక లేదు, రాయలేదు అనుకుంటూ ఉందామండి, జపిస్తూ ఉందాం. తప్పకుండా మనం అనుకునే కోరికలో మన మంచి ఫలితం అనేది వస్తుందండి. నమ్మకంతో చేద్దాం ఫ్రెండ్స్. తప్పకుండా మన జీవితంలో మంచి అనేది జరిగే తీరుతుంది ఫ్రెండ్స్. మనకు అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన ఖచ్చితంగా మనకు ఉండాలి ఫ్రెండ్స్. అయితే మనకు ఈ వీడియో కనుక మీకు నచ్చింది కాదు, నచ్చినట్లయితే మరి 10 మంది భక్తులకు
సాయి బిడ్డలకు, అమ్మవారి బిడ్డలకు తప్పకుండా తెలియచేద్దామండి. మళ్ళా మరి అమ్మవారి సందేశం అనేది మనం 10 మందికి పంచడం వల్ల ఈ కొత్త సంవత్సరంలో మనకు కూడా అమ్మవారి కరుణ ఇంకా మరింతగా ఉంటుందండి. ఖచ్చితంగా మనం ఈ పని చేద్దాం ఫ్రెండ్స్. తప్పకుండా అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా సాయినాథుని అమ్మవారిని వేడుకుంటూ ఈరోజు వీడియో ఇంతటితో ముగిస్తూ ఉన్నానండి. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరామ్. జై కనకదుర్గా మాతకు జై. సర్వే జనా సుఖినో భవంతు.